ఏం జాతి మీది, ఏం మనుషులు మీరు? ఈ భూగ్రహానికి చెందిన జీవులేనా మీరు? చూసాను మీరిద్దరు నా గురించి కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నారు కదా. నువ్వు పెద్ద పాబ్లో ఎస్కోబార్ వారా 24 గంటలు నీ గురించే మాట్లాడుకోనికి? ఆ బోయ్ ఆర్లో ఎస్కోబార్ పాబ్లో సార్. నాకు రావట్లే సార్. లేదంటే ఇతర గ్రహాల నుంచి ఏమైనా సరే భూమి మీదకి వచ్చేసారా? పొట్టకాయ వస్తుందండి ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. ఎందుకంటే పురాణాల్లో కూడా రాక్షసులు మహిళల్ని ఇంతలా అవమానించి ఉండరు. మా రాజకీయం అంతే. కోట ఇది వెళ్ళిపోద్ది లోపలికి. తల్లిని వేధిస్తారు, చెల్లిని వేధిస్తారు, భార్యా బిడ్డల్ని వేధిస్తారు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఎవరు సైకోలో తేలాలి అని అంటే మీకు కొన్ని పోస్టులు చూపిస్తాను, ఒక్కసారి చూడండి ఎంత దుర్మార్గంగా ఉంటుందో. ప్రతిపక్ష పార్టీల నాయకుల ఆడవాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో మహిళల్ని కూడా, రాజకీయాల్లో వేలు పెట్టిన వాళ్ళను కూడా హింసిస్తారు మాటలతో. అన్ని చేసేది నేనే, చేయించేది నేనే, తర్వాత చెడగొట్టేది నేనే. రే నాగరాజు, ఆఖరిలోనే ఖాయం చేసుకోరా. చివరికి ప్రత్యర్థి ఆడవాళ్ళు అయితే చాలు, వీళ్ళు రాజకీయాల నుంచి పారిపోవాలని ఆరునాతి దారుణంగా మాట్లాడతారు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. తప్పే ఉంది, ఇందువల్ల నీకేం బాధ? నీకేం బాధ? వచ్చాడమ్మ ఆడక్క ఆడక్క. ఒక వల్లభనేని వంశీ, ఒక కొడాలి నాని, ఒక పేర్ని నాని, ఏంటి బాబన్న ఇంకోసారి ఒక రోజా, ఇప్పుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. రేణుగుంట దగ్గర మెస్ లో పిహెచ్డి, చివరకు మా హోటల్ కూడా పిహెచ్డి నేర్చుకున్నాడు. వెనకడికి ఎవడో సెపరేట్ గా కాపురం పిల్లలతో చేస్తే కడుపు పక్కిన దానికైనట్టుగా సోద్దిమేటి. దీంట్లో పిహెచ్డీలు చేశారు వీళ్ళు. మహిళలు ఎలా వేధించాలో, వాళ్ళని ఎలా ఏడిపించాలి అనేది దీంట్లో ఖచ్చితంగా పిహెచ్డీలు చేశారు. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? అది ఏంటా పిహెచ్డి అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద. నీ గురించి విన్నాను, కొంచెం కొవ్వెక్కువని, కానీ ఇప్పుడు చూశాను కొంచెం కాదు చాలా ఎక్కువ. నెల్లూరు జిల్లా కోవూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ లీడర్ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను చేసి ఆడుకుంటారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఇంట్లో భార్య గాని, బిడ్డ గాని, చెల్లి గాని, తల్లి గాని, అక్క గాని, ఏదో ఒక రూపంలో ఒక ఆడ మనిషి, ఒక మహిళ అయితే ఉంటుంది కదా. చూసాను సీసీటీవీలో మీ కాపలా బల్లా. అలా ఇంట్లో మహిళామ తల్లి ఉన్న ప్రతి ఒక్కళ్ళు రక్తం మరిగిపోతుంది. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గ ప్రజల్ని అబద్ధాలు చెప్పి మోసం చేయడంలో ప్రసన్న కుమార్ రెడ్డి పిహెచ్డి చేశారు అని ఒక విమర్శ చేశారు. నేను ఎదవని అది నిజం సార్. అదే బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకున్నారు అని కామెంట్ చేశారు. ఎప్పుడైనా సరే వైవాహిక జీవితంలో బ్లాక్ మెయిల్ అయ్యి పనిచేయం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఎవరైనా మగవాడు గాని, ఆడవాళ్ళు గాని బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటే అది ఎక్కువ కాలం నిలవదు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? సంవత్సరాల తరబడి ఇద్దరు కలిసే ఉన్నారు కదా, పెళ్లి చేసుకున్నాక ఎందుకు ఎలా బ్లాక్ మెయిల్ అని. ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి లేని బాధ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి ఎందుకు? వెన్నుపోటు రాజకీయాలు ఇవి, రాజకీయాలు. పెద్ద మాట అన్నాడు సరాడు. ఏంటో చూడండి. అయినా కూడా ఒక సోదరి వరుస అవుతుందంట. సోదరి వరుస ఉన్న వాళ్ళపైన ఇలాగైనా వ్యాఖ్యలు చేసేది. చెప్పు తీసుకొట్టండి సార్. ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆవిడ ఏమైనా అవినీతిగా పాల్పడతా ఉన్నా, అక్రమాలకు పాల్పడతా ఉన్నా, మద్యం సిండికేట్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నా, ఇసుక అమ్ముకుంటున్నా, మట్టి అమ్ముకుంటున్నా, దాని గురించి విమర్శలు, ఆరోపణలు స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? అవేమీ లేవనుకుంటా. ఆవిడెక్కడా కూడా ఒక్క రూపాయి అవినీతి కూడా చేయట్లేదు. తెలియదురా, తెలుసు.
ఆవిడ సొంత డబ్బులు ఇంకా ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. పార్టీ కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఆవిడ సొంత డబ్బులే పెడుతున్నారు తప్పించి కోటి రూపాయలు ఇచ్చినా కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. ఇదేవడండి బాబు ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. ఎక్కడి నుంచి కూడా ఒక్క రూపాయి అవినీతి కూడా ఆవిడ పాల్పడడం లేదు అని చెప్పేసి ఘంటాపదంగా చెప్పారు. ఇంత మంచివాడి మీద కంప్లైంట్ చేయడానికి నీకు నోరెలా వచ్చిందయ్యా? ఏం మనిషి అయ్యా కదా. అందుకనేమో కడుపు మంట నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. పట్టు పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళే. ఆ అవినీతి అక్రమాలు ఏమీ లేవు కాబట్టి క్యారెక్టర్ని చంపేయాలి. ఏమిటండి మీరు మాట్లాడేది? పిల్లలు ఏంటంటే కొంచెం సున్నితంగా ఉంటారు కదా, క్యారెక్టర్ మీద నిందలేసేస్తే ఏంటంటే ఈ రాజకీయాలు మనకెందుకు అని సైలెంట్ అయిపోతారని, మానసికంగా కుంగిపోతారు అని చూడడానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడు టార్గెట్. ఇది వైసీపీలోని కొంతమంది నాయకులకి మొదటి నుంచి అలవాటైన ఒక విద్య. ముక్కు పచ్చలారని పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని అని కూడా వ్యాఖ్యలు చేశారు. ఇది పోక్సో చట్టం కింద వస్తుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్పెక్ట్. ముక్కు పచ్చలారని ఆడపిల్లని తీసుకొచ్చి ఎలా పెళ్లి చేస్తారు చెప్పండి? ముక్కు పచ్చలారంటే చిన్న పిల్లలు, బాలికలు, మైనర్ పిల్లలు, వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేస్తారని దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు. ఇది యాక్చువల్ గా పోక్సో చట్టం కింద వస్తుంది. ఏంటి ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ హోల్ మొత్తం తెలుసు. ఖచ్చితంగా పోక్సో చట్టం కింద వస్తుంది. మరి కూటమి ప్రభుత్వం, పోలీసులు ఆ దిశగా మరి పోక్సో యాక్ట్ ఏమైనా నమోదు చేస్తారేంటో చూడాలి. ఎదవా ఎందుకు పనికిరాడు. అవేమీ లేవనుకుంటా. ఆవిడెక్కడ అంటే అది 100% కరెక్ట్ అండి. వాడు తిట్టదని చెప్పరా? మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.